హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఫ్రైడే మనకి మార్కెట్ నియర్లీ 162 పాయింట్స్, స్పెషల్లీ నిఫ్టీ ఎక్కువ కరెక్ట్ అయింది బ్యాంక్ నిఫ్టీ కంటే. బికాస్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా కొంత స్టెబిలిటీ మెయింటైన్ అవడానికి మెయిన్ రీజన్ 16th హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. సో నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఇలా 16th రిజల్ట్స్ ఉండేసరికి 15th మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక పాయింట్లో కరెక్షన్ కనిపించినా దెన్ మళ్ళీ మనకి రికవరీ వచ్చి నియర్లీ 1 or 2 పాయింట్స్ డౌన్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో స్టెబిలిటీ మెయింటైన్ అవుతే ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా మెయింటైన్ అవుతుంది. మీరు గమనిస్తే 130 అరౌండ్ నుంచి మీకు ఎక్కువగా కరెక్షన్ కనిపిస్తుంది. సో యూరోపియన్ మార్కెట్స్ ఓపెనింగ్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయిందో ఆ పాయింట్లో యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్గా ఉండడంతో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద పడడం. సో ఎప్పుడైతే మన మార్కెట్స్లో ఎలాంటి సెల్ ఆఫ్ వస్తూ ఉంటుందో మెయిన్గా మనం గమనించాల్సింది ఆ రోజు ఈవినింగ్ రిలీజ్ అయ్యే ఎఫ్ఐడిఐ డేటా. జనవరి 15th రిలీజ్ అయిన ఎఫ్ఐడిఐ డేటాని మీరు గమనిస్తే ఎఫ్ఐఎస్ స్టిల్ బయర్స్ గానే మీకు కనిపిస్తున్నారు. సో డిఐఎస్ ఎప్పటి నుంచో సెల్లర్స్ గానే ఉన్నారు, వాళ్ళతో ఇష్యూ కాదు. ఈ జనవరి నెలలో 17,000 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టుబడులు చేశారు. బట్ డిఐఎస్ 12,000 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోంచి సెల్ ఆఫ్ చేయడం జరిగిందనమాట. ప్రెసెంట్ కంపెనీస్ పోస్ట్ చేస్తున్న రిజల్ట్స్ లైక్ ఐటీ కంపెనీస్ కానీ అండ్ మిగిలిన సెగ్మెంట్స్ లో బిజినెస్ చేస్తున్న కంపెనీస్ పోస్ట్ చేస్తున్న రిజల్ట్స్ అన్ని కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయకముందే ఆ స్టాక్ ప్రైస్లో ఎక్కువగా ర్యాలీ వస్తుండేసరికి ఈవెన్ వాళ్ళు బెటర్ నెంబర్స్ని పోస్ట్ చేసినా సరే మనకు కరెక్షన్ కనిపించింది. సో వాళ్ళు వీక్ నెంబర్స్ పోస్ట్ చేయడం కారణంగా ఆ స్టాక్స్ పడడము లేకపోతే మార్కెట్ పడుతూ ఉండడం అది జరగట్లేదు. సో గుడ్ Q3 నెంబర్స్ అయితే ప్రెసెంట్ మెయింటైన్ అవుతున్నాయి. ఎఫ్ఐఎస్ ఇంకా కూడా స్టిల్ బయర్స్ గానే ఉన్నారు. గ్లోబల్గా ఒక మేజర్ అన్సర్టనిటీ కూడా కనిపించట్లేదు. సో ఏదో కొన్ని ఏరియాస్లో కేసులు పెరిగిపోతున్నాయని ఇలా అప్డేట్స్ వస్తున్నాయి. కాకపోతే ఆప్షన్ సెల్ చేస్తున్న వాళ్ళు కానీ అండ్ ఈవెన్ షార్ట్ టర్మ్ పొజిషన్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ ఈ డేటాను గమనించాలి. లాస్ట్ 5 days ఈవెన్ బిఫోర్ నుంచి కూడా మీరు గమనిస్తే విక్స్ కొంత కాన్స్టెంట్గా పెరుగుతూ వెళ్తుందన్నమాట. సో లాస్ట్ డిసెంబర్ నుంచి కూడా నియర్లీ 30% దగ్గరగా విక్స్లో మనకి అప్ మూవ్ అయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ డేస్లో కూడా ఇక్కడ 24లో ఉన్న విక్స్ కాస్త ఇంకాస్త ఎక్కువ పెరగడానికే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ మనకి యూనియన్ బడ్జెట్ 2021 ఫిబ్రవరి 1వ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి. సో ఇలా ఎఫ్ఐఎస్ పాజిటివ్ సైడ్ ఉన్నంత వరకు నిఫ్టీ అసలు కరెక్ట్ అవుదా? ఎఫ్ఐఎస్ పాజిటివ్ సైడ్ ఉంటే ఎటైనా సరే నిఫ్టీ పాజిటివ్లోనే ఉంటుందా, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్లోనే ఉంటుందంటే ఎఫ్ఐఎస్ పాజిటివ్ సైడ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ని అగైనెస్ట్గా ఎఫ్ఐఎస్ బై చేస్తుంటే మార్కెట్ని సివియర్గా నెగిటివ్ సైడ్ అయితే మోస్ట్లీ తీసుకువెళ్ళలేరు. ఈవెన్ మీకు ఒక బేరిష్ వ్యూ ఉన్నా సరే ఎఫ్ఐఎస్ యాక్టివిటీని కొంత ట్రాక్ చేస్తూ రండి. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్లో రిజల్ట్స్ పోస్ట్ చేసి డివిడెండ్ ప్రకటించిన కంపెనీస్ అండ్ వాటి ఎక్స్ డేట్ని మాట్లాడుకోవాలి. సిఈఎస్సి వాళ్ళు 45 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ని ప్రకటించారు. దానికి ఎక్స్ డేట్ జనవరి 22 మీన్స్ జనవరి 22 కంటే ముందు షేర్స్ కొన్న వాళ్ళకి మాత్రమే ఈ సిఈఎస్సి ప్రకటించిన 45 రూపీస్ పర్ షేర్ డివిడెండ్కి అయితే ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. విప్రో వాళ్ళు 1 రూపీ పర్ షేర్ దగ్గరగా డివిడెండ్ని ప్రకటించారు. దానికి ఎక్స్ డేట్ 22 జనవరి. 22 జనవరి కంటే ముందు షేర్స్ కొన్న వాళ్ళకి ఈ డివిడెండ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు 4 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ని ప్రకటించారు. దీనికి ఎక్స్ డేట్ 21 జనవరి అనమాట. సో 21 జనవరి కంటే ముందు షేర్స్ కొన్న వాళ్ళకి ఈ డివిడెండ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీక్లో నియర్లీ 193 కంపెనీస్ దగ్గరగా రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయబోతున్నాయి. సో నిఫ్టీని ఇంపాక్ట్ చేయబోయే మేజర్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు నెక్స్ట్ వీక్ జనవరి 22 అయితే వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఎస్ బ్యాంక్ అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఒకసారి మీరు స్క్రీన్ని పాస్ చేస్తే మార్కెట్లో నెక్స్ట్ వీక్లో రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్న ఇంపార్టెంట్ కంపెనీస్ ఒక లిస్ట్ అంతా కూడా మీకు కనిపిస్తుంది. రేపు అంటే జనవరి 18th ఐఆర్ఎఫ్సి ఐపీఓ అయితే మార్కెట్లోకి రాబోతుంది. సో ఎవరైనా ఈ ఐపీఓని అప్లై చేయాలనుకుంటే రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే వేయొచ్చు. ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫోసిస్ వాళ్ళు బెటర్గానే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. మరి ఎందుకు ఆ కంపెనీస్ ఫాలో అవుతున్నాయి? మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. బట్ బిగినర్స్ కోసం చెప్తున్నాను. మార్కెట్లో రిజల్ట్స్ వచ్చే ముందే మార్కెట్ ఎలాంటి రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి స్టాక్స్ని రివార్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యాక్సెంచర్ వాళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారో ఐటీ కంపెనీ రిజల్ట్స్ కూడా బెస్ట్గా ఉంటాయని ముందుగానే రిజల్ట్స్ బెస్ట్గా ఉంటాయని మార్కెట్ గెస్ చేసే ఎక్కువ ర్యాలీ అయితే మనకి ఐటీ కంపెనీస్లో కనిపించింది. ఈవెన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత బెటర్గా వచ్చినా సరే నెక్స్ట్ ఇంకొక ఏ మేజర్ ఈవెంట్ లేకపోయేసరికి, సో ఏదో ఒక పాజిటివ్ ట్రిగ్గర్ ఉండాలి కదా నెక్స్ట్ కమింగ్ డేస్లో, అలాంటిది ఏది ఐటీ కంపెనీస్ రిలేటెడ్గా లేకపోయేసరికి వాటిలో కరెక్షన్ అనేది ప్రెజెంట్ మనకు కనిపిస్తుంది అనమాట. సో కరెక్షన్ కనిపిస్తుంది కదా, మేబీ ఇక్కడ నుంచి ఇంకా కూడా కరెక్ట్ అవ్వచ్చు. బట్ అది ఒక ఆపర్చునిటీలో చూడండి. బికాస్ ఐటీ కంపెనీస్ ప్రెజెంట్ రిజల్ట్స్ని బాగానే పోస్ట్ చేశాయి. సో ఎస్టిమేట్స్ కంటే బెటర్గానే పోస్ట్ చేశాయి. అండ్ గైడెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. లైక్ నెక్స్ట్ క్వార్టర్ కూడా వాళ్ళు బెటర్ రిజల్ట్స్నే పోస్ట్ చేస్తారని అండ్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా కూడా మేనేజ్మెంట్ స్ట్రాంగ్ కామెంటరీ ఇస్తూ వచ్చింది. కాబట్టి రిజల్ట్స్ రిలేటెడ్గా షార్ట్ టర్మ్ ఒపీనియన్తో ఎవరైతే ఎంటర్ అయి ఉంటారో వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్లో కూడా సివియర్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది అనమాట. బట్ దాని అర్థం ఆ కంపెనీ నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందని కాదు. షార్ట్ టర్మ్ వ్యూతో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ నేను మీతో షేర్ చేస్తాను. కొంత జాగ్రత్తగా వినండి. వడ్డీకి ఇవ్వడం ద్వారా బ్యాంక్ ఎంత సంపాదించింది అనేది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ద్వారా తెలుస్తుంది.
సో వీళ్ళు సంపాదించిన నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 15% దగ్గరగా గ్రోత్ కనిపించింది. ఇలా వీళ్ళు సంపాదించిన తర్వాత వీళ్ళ ఖర్చులు, ట్యాక్స్ ఇవన్నీ పోని వీళ్ళు ప్రాఫిట్ సంపాదిస్తారు కదా, అది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి క్వార్టర్ లో వాళ్ళు సంపాదించింది 18% గ్రో అయిందనమాట. ఎన్ఐఎస్లో 15% అండ్ ప్రాఫిట్లో 18% గ్రోత్ ఉండడం అనేది మనం పాజిటివ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ డిపాజిట్స్ 19% గ్రో అయితే వీళ్ళ అడ్వాన్సెస్ 15.6% గ్రో అయ్యాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ క్వార్టర్లో 1.08% ఉన్న వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఈసారి 0.81%కి డౌన్ అవడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని గమనిస్తే లాస్ట్ క్వార్టర్లో 0.17 ఉన్నవి కాస్త ఇప్పుడు 0.09%కి డౌన్ అయ్యాయి అనమాట. సో ఇక్కడ అసెట్ క్వాలిటీలో మనకి స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఒక గైడెన్స్ కారణంగా ఉన్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని మేము డిక్లేర్ చేయట్లేదు. ఒకవేళ డిక్లేర్ చేస్తే వీటికంటే ఎక్కువగానే ఉంటాయి, బట్ స్టిల్ బ్యాంకింగ్ సెక్టార్లో ఇతర బ్యాంక్స్ కంటే కూడా బెటర్ అసెట్ క్వాలిటీ అనమాట. అండ్ వీళ్ళ కాసా గ్రోత్ కూడా లాస్ట్ క్వార్టర్లో 39.5% ఉంది, ఇప్పుడు వీళ్ళ కాసా 43%కి వెళ్ళింది అంటున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 41.6 ఉందన్నమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేసినా, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినా ప్రెసెంట్ వీళ్ళ కాసా గ్రోత్ కూడా బెటర్గానే ఉంది. అండ్ వీళ్ళ రీటైల్ లోన్ బుక్ 5% గ్రో అయితే హోల్సేల్ లోన్ బుక్ 25% గ్రో అయింది అంటున్నారు. బట్ నెగిటివ్ సైడ్ కూడా ఒకటి ఉంది. వీళ్ళ సబ్సిడరీ అయిన హెచ్డిబి ఫైనాన్షియల్స్ వాళ్ళు నెట్ లాస్ అయితే పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 217 crores దగ్గరగా సంపాదిస్తే సేమ్ క్వార్టర్ లో ఈసారి 44 crores దగ్గరగా లాస్ ని పోస్ట్ చేశారు. ఈవెన్ వాళ్ళ అసెట్ క్వాలిటీ కూడా అనుకున్న దానికంటే వీక్ గా వచ్చిందనమాట. హెచ్డిబి ఫైనాన్షియల్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక సబ్సిడరీ పర్ఫార్మెన్స్ అయితే బాలేదు, బట్ ఇది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక పార్టే కాబట్టి వన్ ఆఫ్ ద నెగిటివ్ గా అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని హోల్డ్ చేస్తున్నారో ప్రెసెంట్ వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ అయితే బెస్ట్ గా ఉన్నాయి. సేల్ గురించి మాట్లాడుకోవాలి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు రీసెంట్ గా ఓఎఫ్ఎస్ ని కండక్ట్ చేశారు కదా, అండ్ ఈవెన్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే January 15th పార్టిసిపేట్ చేయొచ్చు అనుకున్నాం కదా రీటైల్ కేటగిరీలో. అండ్ దాని కట్ ఆఫ్ ప్రైస్ 67 rupees 35 paise అనమాట. సో కట్ ఆఫ్ ప్రైస్ అయితే డిసైడ్ అయింది. సో ఎవరైతే 67 rupees 35 paise ఆర్ అబోవ్ పెట్టుంటారో వాళ్ళకి మాత్రమే ఆ ఓఎఫ్ఎస్ లో అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అంతకంటే బిలో పెట్టిన వాళ్ళకి ఓఎఫ్ఎస్ లో అలాట్మెంట్ జరగదు. ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు బెడ్ అండ్ బాత్ సెగ్మెంట్ లో తయారు చేసిన బెడ్షీట్స్ కానీ లేకపోతే టవల్స్ అండ్ ఈ బాత్ వేర్ రిలేటెడ్ గా చేసే ఫ్యాబ్రిక్స్ రిలేటెడ్ గా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తుంటారని ప్రీవియస్ గా అనుకున్నాం కదా. సో వాటి రిలేటెడ్ గా వీళ్ళకి ఒక పేటెంట్ వచ్చింది అంటున్నారు. యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి వీళ్ళు తయారు చేసే టవల్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ పేటెంట్ వచ్చింది అంటున్నారు. టవల్స్ కొంత స్మూత్ గా ఉండడానికి కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కాకపోతే వీళ్ళు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ద్వారా వీళ్ళ ఫ్యాబ్రిక్ మధ్యలో ఎక్కువ ఎయిర్ స్పేస్ ఉండేలా చూసుకుంటూ ఒక స్పెషల్ మెథడ్ ని డెవలప్ చేశారని, ఆ మెథడ్ కి వీళ్ళు పేటెంట్ సంపాదించారని అయితే అప్డేట్ ఉంది. నెక్స్ట్ డిహెచ్ఎఫ్ఎల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. చాలా డేస్ బ్యాక్ డిహెచ్ఎఫ్ఎల్ రిలేటెడ్ గా మనకు ఒక రెజల్యూషన్ ప్లాన్ అనేది జరుగుతుంది. January 15th దాని రిలేటెడ్గా ఒక అప్డేట్ వస్తుంది అనుకున్నాం కదా. January 15th మనకి ఈ డిహెచ్ఎఫ్ఎల్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. డిహెచ్ఎఫ్ఎల్ ఒక రెజల్యూషన్ రిలేటెడ్ గా పిరమల్ ఎంటర్ప్రైజెస్ కి ఇది ఫేవరబుల్ గా వచ్చింది అంటున్నారు. ఈ బిడ్డింగ్ లో వీళ్ళు గెలుస్తారనే ఎక్స్పెక్టేషన్స్ తోనే ప్రీవియస్ డేస్ నుంచి పిరమల్ ఎంటర్ప్రైజెస్ లో కూడా కొంత స్ట్రాంగ్ ర్యాలీ అయితే మనకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది అది కాదు, ఈ పిరమల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సబ్మిట్ చేసిన రెజల్యూషన్ ప్లాన్ లో ఎగ్జిస్టింగ్ గా ఉన్న షేర్ హోల్డర్స్ కి, డిహెచ్ఎఫ్ఎల్ షేర్ హోల్డర్స్ కి జీరో వాల్యూ ఉంటుంది. ఈక్విటీ వాల్యూని జీరో చేసే ప్రయత్నం అయితే పిరమల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చేయబోతున్నారని అయితే ఈ ఆర్టికల్లో అయితే మీకు డేటా కనిపిస్తుంది. సో మోస్ట్లీ ప్రీవియస్ లో కూడా ఇలా జరిగిన డీల్స్ లో ఎక్కడ కూడా ఈక్విటీ హోల్డర్స్ ని రెస్పెక్ట్ అయితే చేయలేదు. ఎంతో కొంత వాల్యూ తగ్గించే ప్రయత్నం చేశారు, కాకపోతే ఇక్కడ కంప్లీట్ గా జీరో చేస్తారని కూడా అంటున్నారు. ఇది మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ లో కూడా ఈ డేటా అయితే పబ్లిష్ అయింది. బట్ స్టిల్ డిహెచ్ఎఫ్ఎల్ షేర్ ప్రైస్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. సో మేబీ ఇంటర్నల్ గా ఏదైనా న్యూస్ లేకపోతే ఇంకేదైనా స్పెక్యులేషన్ కారణంగా అలా పాజిటివ్ లో ట్రేడ్ అవుతుండొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అయితే థర్స్డే మాట్లాడుకున్న లెవెల్స్ నే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఈవెన్ మీరు ఫ్రైడే రోజు మార్కెట్ ని గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ మనం థర్స్డే రోజు మాట్లాడుకుంది 32,040, ఫ్రైడే రోజు బ్యాంక్ నిఫ్టీ 32,044 అరౌండ్ వచ్చి మళ్ళీ మనకి టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది అనమాట. సో సపోర్ట్ దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అయితే కొంత రెస్పెక్ట్ చేయడం జరిగింది కాబట్టి సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీకి అయితే కంటిన్యూ చేస్తున్నాను. బట్ నిఫ్టీలో మనకి మనం ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ ని కూడా నిఫ్టీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ అయితే సస్టైన్ అయింది. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ చూస్తే నిఫ్టీ ఒక సపోర్ట్ 14,360 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 14,520. నిఫ్టీ ఆప్షన్ చైన్ గమనించాలి. సో ప్రెసెంట్ మీరు చూస్తున్నది 21st January వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ఇది మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కూడా కంబైన్ చేస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి వెళ్తే 14,200 దగ్గర గమనించండి. ఈ వీక్లీలో కానీ మంత్లీలో కానీ రెండింటి డేటాని కంబైన్ చేస్తే ఇంట్రాడే అలాగే ఓవరాల్గా కూడా సిగ్నిఫికెంట్ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి 14,200 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తే 14,600 దగ్గర గమనించండి. వీక్లీలో కానీ మంత్లీలో కానీ రెండిట్లో కూడా మీరు కంపేర్ చేస్తే 14,600 దగ్గర స్ట్రాంగ్ డేటా అయితే బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అయితే 14,600 బ్రేక్ అవ్వదని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో డౌన్ సైడ్ 14,200, టాప్ సైడ్ 14,600. ఈ 400 పాయింట్ రేంజ్ లో నెక్స్ట్ వీక్ లో నిఫ్టీ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది.
కాకపోతే విక్స్ చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి సో డైలీ ఇలా విక్స్ పెరుగుతుంటే మార్కెట్ మూవ్స్ కూడా చాలా వోల్టైల్గా ఉంటాయి అనమాట. టాప్ సైడ్ కానీ బాటమ్ సైడ్ కానీ విక్స్ని బ్యాలెన్స్ చేస్తూ ట్రేడ్స్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈవెంట్స్కి ముందు ఇలాంటి బడ్జెట్ ఇలాంటి ముందు ట్రేడ్స్ చేయండి. లేదనుకుంటే బడ్జెట్ వరకు ఈ ఆప్షన్ సెల్లింగ్ని కొంత అవాయిడ్ చేయండి. చేయాలనుకున్న కొంత తక్కువ క్వాంటిటీతోనే చేయండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.